ప్రస్తుతం మనతో జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంది అన్నది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మేరే దేశ్ పహలే ఎలా ఉంది ఈ కార్యక్రమం? మేరా దేశ్ పహలే అన్న కార్యక్రమం చాలా అద్భుతం. అంటే ఈ మొత్తం చూస్తున్నప్పుడు భారతదేశం యొక్క చరిత్రతో పాటు చరిత్రలో జరిగిన అనేక విషయాలు, నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ప్రజలతో మమేకమయ్యారు, ఆయన చిన్నప్పటి భావనలు ఏ విధంగా ఉన్నాయి, చిన్నప్పటి ఆ తల్లి యొక్క పెంపకం, ఆ తర్వాత సమాజం పట్ల ఆయనకున్న అవగాహన, అనేక విషయాలు ఆయన ఎలా జీర్ణం చేసుకొని దేశం అంటే చాలా గొప్పది అన్నది మన ముందు చూపించే ఒక అద్భుతమైన ప్రదర్శన ఈరోజు. ఇది ప్రతి ఒక్కరూ చూడాలి, ప్రతి ఒక్కరూ అనేక విషయాలు తెలుసుకోవాలి. ఒక కార్యక్రమం ఎలా చేయాలి, ఎలా ఉంటుందన్నది కూడా ఇందులో చూడడానికి ఒక అద్భుతమైన అవకాశం. మొత్తం బాంబే నుంచి వచ్చిన టీంనంతా కూడా నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారిని అభినందించాలి. ఎందుకంటే కేవలం ఢిల్లీ, ముంబై, పట్నాలో జరిగిన ఈ కార్యక్రమాన్ని మన భాగ్యనగరం హైదరాబాద్కు తీసుకొచ్చి ఇంతమంది మనస్సుల్లో ఒక గొప్ప ఇంప్రెషన్ను వారు క్రియేట్ చేశారు. ఇది ప్రతి ఒక్కరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. దేశం పట్ల అభిమానం, దేశం పట్ల మమకారం, కంట్రీ ఆల్వేస్ ఫస్ట్ కమ్స్, అంటే ఎప్పుడు కూడా మన దేశం అన్నది ప్రధానమైనది అన్నది వారు చక్కగా అభివర్ణించారు. అభినందనలు మరి ఒకసారి. ఈ కార్యక్రమంలో మీకు బాగా ఇన్స్పైరింగ్గా అనిపించిన అంశం ఏంటి సార్? ముఖ్యంగా నాకు ఇన్స్పైరింగ్గా అనిపించిన అంశం లాల్ చౌక్లో నరేంద్ర మోడీ గారు వెళ్ళి జెండా ఎగరాడు. అది ఒక అద్భుతమైన ఒక ఫీలింగ్. అది ఈరోజు చూస్తున్నప్పుడు చాలా కళ్ళు చెమర్చాయి. ఆ విధంగా 1992లో 26 జనవరి ఆయన వెళ్ళి అక్కడ త్రివర్ణ పతాకం ఎగరవేయడం అన్నది చాలా గొప్ప విషయం. ఫైనల్గా మీరు ఇక్కడ నుంచి దేశ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? దేశం పట్ల ఎప్పుడూ కూడా అభిమానం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మన పర్సనల్ విషయాలు కానీ మన మిగతా విషయాలు పక్కకు పెట్టి ఎప్పుడైనా కూడా దేశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేశం ఎప్పుడైనా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మనం అందరం అన్నిటినీ మర్చిపోయి మనం కలవాలి. అందరం కలిసి మనలో ఉన్న శక్తిని దేశం కోసం వినియోగించగలిగితే ఖచ్చితంగా భారతదేశం నెంబర్ 1 దేశం అవుతుందన్నది ప్రగాఢంగా నేను అనుకుంటాను. అది కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా చూడడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా జేడి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నది. ఆయనకి నరేంద్ర మోదీ గారు లాల్ చౌక్లో జెండా ఎగరేయడం ఏదైతే ఉందో అది బాగా నచ్చింది ఈ మేరే దేశ్ పహలే అనే కార్యక్రమంలో అన్నట్టుగా ఆయన అంటున్నారు. కెమెరామెన్ రాముతో నేతాజీ కొడియార్, హైటెక్స్ నుంచి.